ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవమును పొందుటకై అట్లే మనిషి కుమారును ఎత్తబడవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో నికోదేముని గురించి వింటున్నాం. తాను ఒక పరిసయ్యుడు, యూదుల న్యాయ వ్యవస్థలో ఒక సభ్యుడు. తాను శాంతి సమాధానాలతో జీవించాలని ప్రభుని ఆశ్రయించాడు, అనుసరించాడు. సాధారణముగా మన జీవితంలో దేవుని యొక్క అద్భుతములను గ్రహించలేము. మన అనుదిన జీవితాలలో దేవుని యొక్క కార్యములను గ్రహించలేము. ఆయన చేసిన మేలులను ఇల్లరకు తెలియజేయటం మంచిది. ఆయన కార్యములను ప్రకటించడం కూడా ఒక సాక్ష్యమే. అపోస్తులు మహాశక్తితో సాక్ష్యమిచ్చారు. అందుకు కారణం వారిలోని విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. ఆ విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. ప్రభు పట్ల విశ్వాసమును బట్టి మనలో నిత్య జీవం ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న అశాంతి, లోటు, వెలితిని తీసివేయమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. నికోదేము యేసు ప్రభులో తన జీవితాన్ని మార్చుకున్నాడు, అద్భుతాలను చూశాడు. కానీ మనం మాత్రం యేసుని అనుసరింపక మునిపే అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పటికే క్రీస్తు ప్రభు మన కోసం మరణించారు, మన పాపాల నిమిత్తం ప్రాణత్యాగం చేశారు. కావున మనల్ని ఆ దేవుడు నికోదేము వలె మార్చి నూతన జీవితాన్ని ప్రసాదించమని, మరియు దేవుని కొరకు చివరి వరకు అనుసరించిన ఆ నికోదేము వలె మనం కూడా చివరి వరకు ఆ ప్రభుని అనుసరించడానికి ప్రయత్నిద్దాం. ఈనాడు మనం సియోనాపురి కత్రినా గారి స్మరణను కొనియాడుతున్నాం. ఆమె ఒక వేదాంత పండితురాలు, పేరుగాంచిన ఉత్తమ మనస్కురాలు. ఆమె డొమినికన్ సభలో చేరి తన జీవితాన్ని ప్రభునకు అంకితం చేసుకున్నారు. అనుదినం దేవుని సన్నిధిలో జీవించేవారు. ఆమె రోగులకు, గాయపడిన వారికి పాలక పునీతురాలు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఆ పునీతురాలి వలె మన జీవితాలను దేవునికి అంకితం చేసుకుంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమెన్.